విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ లాయర్ వాదిస్తే, ఆరోపణలు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తే తప్పేంటని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున శుక్రవారం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన రెడ్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆదిత్య సోమ్ధి వాదించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉందని, ఈ విషయంలో ఏవైనా వివాదాలుంటే ఈఆర్సీ దగ్గరే పరిష్కరించుకోవాల్సి ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే విద్యుత్ కమిషన్ విచారణ చేయడంలో తప్పేముందని హైకోర్టు రివర్స్ ప్రశ్నించింది. నివేదికను ప్రభుత్వానికిస్తే అసెంబ్లీలో చర్చిస్తారు కదా అని ధర్మాసనం అడిగింది. అయితే కమిషన్ వైఖరి నిష్పక్షపాతంగా లేదని, రాజకీయ కారణాలతోనే కమిషన్ వేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కేసీఆర్ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాల నిర్ణయాల్లో జరిగిన లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ కేసీఆర్ రెడ్ పిటిషన్ వేశారు. తొలుత ఈ నెల 15 లోపు రిప్లై ఇవ్వాలంటూ కమిషన్ నోటీసులు పంపిందని, కేసీఆర్ సమాధానమిచ్చేలోపే ఈ నెల 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్టు తెలిపారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ అని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున శుక్రవారం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. అయితే విద్యుత్ కొనుగోలు అంశంలో విచారణ కమిషన్ను సర్కారు ప్రతిపాదించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ని ఆయన గుర్తు చేశారు. కమిషన్ నియమించాక 3 నెలలు తామేమీ మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ను వివరణ ఇవ్వాలని లేఖ రాస్తే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విచారణ కమిషన్ వేయడాన్ని కేసీఆర్ తప్పుపడుతున్నారా, లేక వివరణ కోరడాన్ని ఆయన తప్పుపడుతున్నారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరగలేదు అనుకుంటే కేసీఆర్ నిరూపించుకోవచ్చుగా అని సవాల్